ఏదైతే ప్రజాపతిల సంబంధించిన కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీలో మేము కూడా మా పార్టీ తరఫున పెద్దిరెడ్డి గారిని పెద్దిరెడ్డి రామచంద్ర గారు నామినేషన్ సాంప్రదాయ ప్రకారం 1967 నుంచి కూడా నేటి వరకు మన రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా దాంతోపాటు కేంద్రంలో ఉన్న పార్లమెంట్లో జరిగిన వివిధ సందర్భాలు వివిధ నేపథ్యాల్లో కూడా ప్రతిపక్షానికి ఈ పదవి ఇవ్వడం అనేది ఏదో పదవి అలంకారప్రాయం కోసం కాదు. ఏదైతే అధికారం ఉన్న ప్రభుత్వాలు ఏవైతే అధికారం ఉంటాయో వారు చేపట్టిన వివిధ కార్యక్రమాలకు ఖర్చు పెడుతున్న ఖర్చులు వాటికి సంబంధించిన లెక్కలకు సంబంధించి అదే ప్రభుత్వం చూస్తే దానివల్ల ఉపయోగం ఉండదు. దాన్ని థర్డ్ పార్టీతో ఉంటే మంచిది. వాళ్ళు వచ్చి చూసి దాంట్లో ఏమైనా తప్పులు ఒప్పులు ఉంటే సర్దిదిద్దుకోమని సూచనలు చేస్తుంటారు. తద్వారా కంప్యూటర్ ఆర్టిజన్లు ఏదైతే కాగుందో వారు కూడా దీన్ని నిర్ధారిస్తారు అని ఒక మంచి ఉద్దేశం సదుద్దేశంతో ఈ కమిటీని రాజ్యాంగంలో పొందుపరిచారు. దురదృష్టవశాత్తు ఈరోజు ఇందాక మా పెద్దరెడ్డి గారు చెప్పినట్టు ఎన్నో సందర్భాల్లో ఎన్నో ఉడికించారు. సభ్యులతో సంబంధం లేకుండా నెంబర్ గేమ్తో సంబంధం లేకుండా ప్రతిపక్షానికే ఆ పదవి ఇవ్వడం అనేది జరుగుతూ వస్తున్న నేపథ్యం. కానీ ఈరోజు కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. మేము శాసనసభలో మా తాలూకా మెజారిటీ ఉంది కాబట్టి మేము వచ్చి 160 పైసలకి మేము ఉన్నాం కాబట్టి మీరు 11 మంది సభ్యులే ఉన్నారు కాబట్టి ఒక సభ్యుడు గెలవాలంటే మీకు 18 మంది శాసనసభ్యులు ఉండాలని కొత్త నినాదాన్ని తీసుకొచ్చారు. అయినా సరే చూద్దామని చెప్పిన అందుకే నేను నామినేషన్ వేస్తాను. నేను సాంప్రదాయాన్ని మీరు వచ్చి కొనసాగిస్తారా లేదు సాంప్రదాయానికి వ్యతిరేకంగా వెళ్తారా, ఒంటెత్తు పొగడితే వెళ్తారా? ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం అంతా నేనే అనుకుంటే అంతా నాదే అనుకుంటే నాకెవరో తెలియదు అనుకుంటే అది పొరపాటు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజలు తీర్పిస్తుంటారు. అందరూ చూస్తున్నారు ఎవరు ఏం చేస్తున్నారో అని మనకంట ప్రజలు చాలా ఆలోచన చేస్తున్నారు. మరి నువ్వు చేస్తున్న కార్యక్రమానికి మీరు చేస్తున్న కార్యక్రమానికి మీ పద్ధతికి మీరే దాన్ని ఎండార్స్ చేసుకుని దాన్ని ఓకే అనిపించుకుంటే అది ఎక్కడుంటుంది ఇది? అలాగని మీరు తప్పు చేస్తారా తప్పు చేయరనేది కాదు ఇక్కడ ప్రశ్న. మన తాలూకా సాంప్రదాయం అది. ఎందుకు ప్రతి సంవత్సరం సామాన్యుడు ఒక ఆడిట్ చేసుకుని లెక్కలు పెట్టినప్పుడు ఒక ఆడిట్కి ఇచ్చి ఆడిట్ ద్వారా ఎందుకు పెట్టించుకుంటాం? అడిగితే ఎందుకు అకౌంట్ పెట్టి చేస్తారు? ఇది ఒక సాంప్రదాయంగా వస్తున్న ఒక సెకండ్ ఇది. కానీ ఇవాళ చాలా దురదృష్టం. మన దేశంలో రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఏదైతే ఈ కమిటీ ఉందో పబ్లిక్ అకౌంట్ సంబంధించిన అంశాలు ఏమున్నాయో అక్కడ కూడా ప్రతిపక్షాలకే ఇస్తారు. చెప్పనండి ఏ దేశంలో చెప్పనండి. ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న ఏ దేశమైనా సరే అందరూ కూడా ఇస్తారు. ఏదో ఇందాక పెద్దిరెడ్డి గారు ఉడికించినట్టు ఏ తాలిబాన్లో లాంటి తప్ప అలాంటి సంస్కృతి మనకు కావాలా? అలాంటి సంస్కృతిని మనం ఇక్కడ పెంచి పోషిద్దామా? అది మంచిదేనా ఆ సాంప్రదాయం? ఏదో పిఎస్సి చైర్మన్ మాకు అలంకార ప్రేమో లేకపోతే దాని నుంచి ఏదో పెద్దగా మాకు ఒరిగేదటో కాదు. మేము మా బాధ్యత ప్రజాస్వామ్యంలో అది బాధ్యత. ఓ ప్రతిపక్షంతో ఒక బాధ్యత, అధికార పక్షం వచ్చి వాళ్ళు కూడా వాళ్ళ బాధ్యత. కానీ ఇవాళ అవన్నీ తొంగలో తొక్కారు. ప్రజాస్వామ్యం లేదు మా ఎస్ఆర్ రాజ్యం చెప్తున్నాను. దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతున్నాను. దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలని కోరుతున్నాను. ఇది మంచి సాంప్రదాయమా అని కోరుతున్నాను. ఇలాంటి సాంప్రదాయాలు రాబోయే తరానికి ఏం సమాధానం చెప్తుందో ఆలోచించమని కోరుతున్నాను. అందుకే మేము వచ్చి ఇవాళ ఏవైతే 3 కమిటీలకు సంబంధించి ఉన్నాయో వాటికన్నింటినీ కూడా మేము అందరం మా పార్టీ తరఫున మేము బాయ్కాట్ చేస్తున్నామనే విషయాన్ని చెప్పడానికే మీ దగ్గరికి వచ్చామనే విషయం మీ ద్వారా తెలియజేస్తున్నాం.